ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మీరు కోరికలన్నింటినీ కూడా భగవంతుడు, ఆ బాబావారు, అమ్మవారు, సాక్షాత్తు శివయ్య మీ అందరికీ తీర్చేయాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఈరోజు ప్రార్థించండి. ఈరోజు శివయ్య పాదపద్మలకు ఒక్కసారి నమస్కరించిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారు అంటే కనుక, సాక్షాత్తు శివయ్య, బిడ్డ జాగ్రత్త, నీ ఇంటి బయట తాళం వేసి మరీ చూడమ్మా. ఎందుకో తెలుసా, ఈరోజు సోమవారం నువ్వు ఊహించినటువంటి ఒక విషయం అనేది బయటపడబోతుంది. నువ్వు ఎంతో కాలంగా ఎవరికీ తెలియకూడదు అని దాచి ఉంచిన ఒక సీక్రెట్ బట్ట బయలు కాబోతుంది, బయటపడబోతుంది. అది కూడా ఎవరు ఈ చేయబోతున్నారో తెలుసా? నీకు బాగా తెలిసిన వ్యక్తి, నీ గురించి తెలిసిన వ్యక్తి, నీ రహస్యాలను తెలిసిన వ్యక్తి బట్టబయలు చేయబోతూ ఉన్నాడు. ఎందుకు అనంటే, నీ విషయంలో ఎప్పుడు కూడా ఏది జరగకూడదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావో అదే ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది. కావాలంటే ఆలోచించు. ఇది జరగకూడదు నా జీవితంలో, నువ్వు ఏది బలంగా కోరుకుంటావో అది ఖచ్చితంగా జరిగి తీరి నీ ముందుకు వస్తూ ఉంది. అవునా కాదా బిడ్డ? ఇలానే అవుతుంది కదా. అలానే నీ ఊహకు కూడా అందినటువంటి ఆ రహస్యం ఇవాళ రోజున బయటపడబోతుంది. అసలు అలా బయటపడడానికి కారణాలు ఏంటి? అది ఏ రహస్యం? అది నీకు కీడు చేస్తుందా, హాని చేస్తుందా, నిన్ను ఇబ్బంది పెట్టాలనా, నిన్ను బాధ పెట్టాలనా? అసలు ఆ వ్యక్తి ఏ సమయంలో పని కట్టుకుని ఆ రహస్యాన్ని ఎందుకు బయలు చేస్తూ ఉన్నారో, ఏం ఉద్దేశించి, ఏం ఆశించి, అసలు ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ. రహస్యము అన్నప్పుడు, సీక్రెట్ అన్నప్పుడు అది ఎవరికి తెలియకూడదు అనే కదా. తెలిస్తే దానివల్ల నీకు ఎంతో కొంత ఇబ్బంది కలుగుతుందనే కదా, కష్టమో నష్టమో కలుగుతుందనే కదా. అటువంటప్పుడు ఆ సీక్రెట్ బయటపడుతుంది అంటే మరి ఏం జరగబోతోంది? రేపటి రోజున నీ జీవితంలో నువ్వు జాగ్రత్తగా వినాలి కదా మరి. ఎందుకంటే రాబోయే ప్రమాదాన్ని ముందుగా తెలుసుకుని పసిగట్టగలిగితే దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ సమయానికి ఎలా సిద్ధంగా ఉండాలి, ఆ సమయంలో నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఏం చేయాలి అన్నీ కూడా ఆలోచించి పెట్టుకుంటావు. కనుక ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టేసి, ఎవరికి వినపడకుండా, ఎవరి చెవినా పడకుండా నువ్వు మాత్రమే రహస్యంగా గుట్టుగా వినడానికైతే ప్రయత్నించు. జాగ్రత్త అంటూ ఈరోజు ఒక నిగూఢ అర్థం దాగి ఉన్నటువంటి ఒక హెచ్చరికతో కూడుకున్న సందేశంతో వచ్చారు కదండి. మరి ఈ సందేశం వెనుక ఎంతో అర్థం, పరమార్థం దాగి ఉందన్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి మన వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నానండి. ఇక మీకు ఇష్టమైన ఓం సాయిరామ్ అని కానీ, శ్రీమాత్రే నమః అని కానీ, ఓం నమ శివాయ అని కామెంట్ చేసి వీడియో మొదలు పెట్టండి. మరి మీ అందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు, సాక్షాత్తు ఆ శివయ్య ఆశీస్సులు ఈ రోజు నుంచే మనకు కలుగుతాయని, మనకు వచ్చినటువంటి ఆ సమస్యల నుంచి, కష్టాల నుంచి బయట పడలేక మనం విలవిల్లాడిపోతూ ఉంటున్నాము. కానీ ఇక్కడ అలా కాదండి. నమ్మకంగా ఒక్కసారి కనుక విన్నాము అంటే ఆ సమస్య ఎంత పెద్దదైనా దాన్ని ఛాలెంజ్గా తీసుకుని పరిష్కరించడంలో మన శివయ్య మనకు ఈరోజు అనుభవం కలుగుతుంది, ఆ దైవశక్తి కలుగుతుంది. మనకు ప్రతి ఒక్కరం కూడా ఆ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం అయితే ఉందండి. దానికి తగినటువంటి సమస్యలకు మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది. మనకు ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోతున్నటువంటి ఆ పనులు జరిగే విధంగా ఈ రోజు నుంచి మనకు ప్రారంభమవుతుంది. మరి ఖచ్చితంగా మనందరము కూడా ఈరోజు ఈ సందేశాన్ని ఎక్కడ కూడా ఏ చిన్న వాడు కూడా వినకుండా ఉండవద్దండి. మరి ఆ ప్రాబ్లంను మనకు దైవశక్తి కలిగినటువంటి శివయ్య ఆశీర్వాదం మనకు ఖచ్చితంగా లభించి ఈరోజు ఎటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాన్ని మన ఇంటి పైన ప్రయోగమైన ఏదైనా సరే, నరదిష్టి, నరఘోష, ఏదైనా మన బిడ్డల సమస్యలు కానీ ఇప్పుడు రిజల్ట్ అనేది కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదండి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి రిజల్ట్ రావాలి అన్న, పిల్లల చదువుల్లో అవన్నీ సొల్యూషన్ అనేది ఇస్తూ ఉన్నారు. తప్పకుండా మనందరము కూడా ఈరోజు ఆ సందేశంలోని పరమార్థాన్ని గ్రహించుకుందాము. ఇక ఈరోజు సందేశం విషయానికి వస్తే కనుక,
తల్లి, ఇది నీ జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విషయం అమ్మా, ఒక రహస్యమే. ఈరోజు నీకు నేను చెప్పబోతున్నటువంటి నీ జీవితంలో బయటపడబోతున్నటువంటి ఆ రహస్యం ఏంటి, అసలు నీ జీవితంలో రేపటి రోజున ఏమి జరగబోతోంది, ఒక ముఖ్యమైన విషయం గురించి ఈరోజు నేను చెప్తాను. తల్లి జాగ్రత్త. ఈరోజు నేను ఊహించినటువంటి విధంగా నీకు ఒక విషయం జరగబోతోంది. అది ఏంటి అంటే కనుక, నీ జీవితంలో ఎప్పుడు కూడా జరగవు అనుకున్నటువంటి పనులు ఎప్పుడో జరుగుతూ ఉంటాయి, జరగకూడదు అన్నవి కూడా జరిగిపోతూ ఉంటున్నాయి. అలాగే ఊహించని రహస్యం ఈ రోజున నీ జీవితం నుంచి బయటపడేటటువంటి అవకాశం అయితే చాలా బలంగా కనపడుతోంది. బిడ్డ, ఆ ఊహించని రహస్యం ఏంటి, అది బయటపడడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయో ఇవాళ రోజున ఈ వీడియో ద్వారా, ఈ సందేశం ద్వారా పూర్తిగా గుచ్చినట్లు చెప్తాను. ఒంటరిగా మాత్రమే విను. నిర్లక్ష్యం అనేది చేయవద్దు. జాగ్రత్త చూపించు, జాగ్రత్తగా ఉండు. నేను నీకు ఏం చెప్తున్నానో అర్థమవుతుంది. అప్పుడు నీ జీవితంలో జరగబోయేటటువంటి ఒక పెద్ద నిజాన్ని నువ్వైతే మిస్ అయిపోతావు. జాగ్రత్త. మరి అసలు విషయానికి వస్తే తల్లి, మొదటి దగ్గర నుంచి గనక నీ జీవితం ఎలా ఉంటుంది అంటే, నీ ఊహ కూడా అందని విధంగా జరిగిపోతూ ఉంటాయి. నీ అంచనాలకు తారుమారు చేస్తూనే ఉంటాయి పరిస్థితులు. నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటాయి. అయితే ఒక నిజాయితీ ఉన్న వ్యక్తివి నువ్వు. ఏదైనా సరే ఈరోజు కొన్ని రహస్యాలు అనేవి బయటపడబోతున్నాయి. ఎందుకు బయటపడుతున్నాయి అనేది కూడా ఇప్పుడు నేను నీకు చెప్తాను. అయితే చాలామంది అనుకుంటారు, తల్లి నిన్ను చూసి నీకు అహంకారం ఎక్కువ, తలపొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ అని. కానీ అది తలపొగరు కాదు, నీలో ఉన్నది నీలో ఉన్న ఆత్మగౌరవం. నీకు ఆత్మగౌరవం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరి దగ్గర తల వంచవు, నిండుగా ఉంటావు, ధైర్యంగా ఉంటావు, గుండెల్లో మంచితనం కూడా అలానే ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోమ్మా, ఎప్పుడు కూడా సింహం అనేది ఎలా అయితే బలాన్ని దాచిపెట్టుకుంటుందో, అవసరానికి తీస్తూ ఉంటుందో, అలాగే నీ బలాన్ని కూడా నువ్వు దాచిపెట్టుకుంటావు. అదేవిధంగా నీ యొక్క భావ రహస్యాలు కూడా చాలా లోతుగా దాచుకుంటూ ఉంటావు. అయితే ఇవాళ రోజున సోమవారం నువ్వు దాచినటువంటి ఒక నిజం బయటపడే అవకాశం ఉందమ్మా. ఏదైతే ఎంతైతే లోతుగా కనపడుతుంది. ఎందుకంటే ఆ నిజం అనేది నీకు ఎప్పటి నుంచో కాదు, చాలా వరకు కూడా అది చిన్న విషయం అయితే కాదు. నీ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తి, నువ్వు నమ్మినటువంటి ఒక మనిషి నీకు తెలియకుండానే ఆ రహస్యాన్ని మరి బయట పెట్టబోతూ ఉన్నారు. బట్టబయలు చేయబోతున్నాడు అంటే ఎవరనుకుంటున్నారు, అది చిన్న విషయమా కాదు కదా. ఏముందిలే అని. కానీ ఈరోజు ఆ రహస్యం బయటపడడం వల్ల నీకు తెలియకుండానే ఒక విధమైనటువంటి కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. బిడ్డ, ఈ రోజున ఎందుకు ఇలా జరుగుతూ పోతుంది అంటే, నీ పరిస్థితులు నువ్వు ఎప్పుడో తెలుసో తెలియకో చేసిన తప్పులు, కొన్ని విధి వ్రాత అన్నీ కలిసి నీ జీవితంలో దాచబడి ఉన్నటువంటి నిజాన్ని బయట వేసేటటువంటి స్థితి వచ్చింది. గతం నుంచి కూడా చూస్తే ఏవైతే నువ్వు కొన్ని దాచుకుంటూ వచ్చావో, ఎవరికీ తెలియకుండా అది నీ ప్రాణమిత్రులకు మాత్రమే చెప్పుకుంటూ వచ్చావో, అటువంటి ఒక రహస్యం అయితే మరి ఇక్కడ ఉంది. అయితే ఒక్కసారి ఇది నీకు కొంచెం ఊరట కూడా కలిగిస్తుందనే చెప్పుకోవాలి. లేదంటే ఇంకొంతమందిలో దాచుకున్నటువంటి నిజాలు బయటపడవచ్చు. చాలామంది అవహేళన చేయడం కూడా కలుగుతుంది, చిరాకు కలిగించడం కూడా అవుతుంది. ఇప్పుడు చూద్దాం బిడ్డ, ఆ ఊహించని రహస్యం ఏమై ఉండవచ్చు అని నువ్వు నన్ను అడిగితే గనక, ఈ రోజున బయటపడే రహస్యం ఇలా కొన్ని విధాలుగా, కొన్ని రకాలుగా ఉంటుంది తల్లి. అందులో ముఖ్యంగా నేను ఒక 2-3 విధాలు చెప్తాను, విను. ఈ విధంగా జరగవచ్చు. అతి ముఖ్యంగా ఏంటి అంటే, కుటుంబ రహస్యం, ఇంట్లో దాచినటువంటి ఒక మరియు పాత విషయాలు, లేదంటే ఒక పెద్ద నిజం బయటపడేటటువంటి అవకాశాలు అయితే చాలా బలంగా ఉన్నాయి. మరి అలాగే ఇటీవల నీ మనసులో ఒక సందేహం పెరుగుతూ వచ్చింది కదూ, ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్న ఒక అయోమయ పరిస్థితిలో నువ్వు ఎక్కువగా ఉంటూ ఉన్నావు. సాధారణంగా ఇలా అనుమానపడే రకం అయితే కాదు, కానీ నువ్వు ఇప్పుడు నీ యొక్క మెథడ్ ఏదైతే ఉందో అది చురుగ్గా పనిచేస్తుంది. కొన్ని పరిస్థితులు కూడా అలా అనుమానించవలసిన పరిస్థితులు కూడా, అవసరం కలిగించే పరిస్థితులు కూడా వచ్చాయి. మరి అందుకనే ఇప్పుడు నువ్వు ఆ చురుగ్గా పనిచేస్తున్న నీ మెదడు ఆలోచిస్తోంది. అందుకే గతం నుంచి కూడా చూస్తే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చావు, ఎవరు నీ కోసం చేశారు, ఎవరు నీ కోసం ఇబ్బంది పడ్డారు, ఎవరు నిన్ను నాశనం చేశారు అనేది కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. కానీ నువ్వు సహాయం చేసిన వాళ్ళే అదే వ్యక్తిని కనుక వేరే కథ రాస్తూ ఉన్నారని నువ్వు అసలు గ్రహించలేవు. ఇప్పటివరకు నీకు కనిపించినటువంటి నిజం ఒకటి, ఇప్పుడు నువ్వు ఒక్కసారిగా నీ ముందుకు వస్తోంది మరొకటి. ఇందులో ముఖ్యంగా
ఇందాక చెప్పినట్లు ఇంట్లో వాళ్ళ రహస్యాలు దాచిపెట్టడం అనేది ఇది మామూలు విషయాలే మరి. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ప్రేమ బంధం రహస్యం అనేది ఒకటి పడేటటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నావు, ఆ విషయంలో ఆ వ్యక్తికి తెలిసి నేను రహస్యంగా దాచుతాను, నువ్వేం భయపడకు అన్నటువంటి వ్యక్తే బయట పెట్టడం ఇక్కడ గమనార్హం. నువ్వు గమనించాలి, లేదా ఎవరు నీపై ఉన్నటువంటి ద్వేషాన్ని బయట పెట్టేటప్పుడు మరి ఆ విషయాన్ని కూడా బయటపెట్టి నిన్ను ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించాలని ఆ వ్యక్తి అది ఒక ఫోన్ కాల్ రూపంలో లేదంటే మూడో వ్యక్తి రూపంలో తెలుస్తూ ఉంటుంది. అయితే నువ్వు ఏదో తనని లేదా వాళ్ళని నష్టపెట్టావని ఒక ఉద్దేశంతో పూర్తిగా నీ పైన బురద చల్లడానికి కూడా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటే అది నిజమైనా సరే కొంచెం నమ్మలేనటువంటి నిజంగా ఉంటుంది. నీకు ఇదేమనిపిస్తుందంటే నమ్మిన వాళ్ళు ఇది నిజమా లేదా, ఇది ఎవరికైనా నాకు కూడా ఆలోచన చేస్తున్నారు అనేటువంటి ఆలోచన కూడా ఎక్కువగా బలంగా ఉంటుంది. కనుక మొదట నువ్వైతే నమ్మలేవు, కానీ నిజం ఒకటే బిడ్డ. ఆ వ్యక్తి నీ ముందు ఒకలాగా వెనుక మరొకలాగా ఉండడం గమనించాలి. ఇక్కడ డబ్బు మరియు ఉద్యోగ విషయాల్లో కూడా నువ్వు చేస్తున్న పని గురించి లేదంటే ఆదాయాల గురించి ఒక సత్యం బయటపడవచ్చు. ఎవరో కావాలని నీకు అబద్ధం చెప్పి నీకు ఇంత వస్తుంటే రూపాయి వచ్చేదాన్ని కూడా ₹1 నిలబెట్టి ఆ తర్వాత చెడ్డవాడిలాగా చెప్పి ఏది కూడా కనబడకుండా చేయడం కూడా జరగవచ్చు. మనసులో దాచుకున్నటువంటి కొన్ని బాధలు చాలా కాలంగా నువ్వు చెప్పుకోవు, కానీ ఎవరికి కూడా చెప్పలేదు. ఈ రోజున చాలామంది అనుకుంటారు ఇది బయటపడితే బాగుంటుంది అనుకుంటారు. అది కొంతమందికి శుభవార్త అయినా ఇది విడుదల, ఒక రిలీఫ్ కూడా ఉంటుంది. ఎందుకని ఈ రహస్యం బయటపడుతుంది అంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సమయంలో నీకు నీ విధి, నీ పరిస్థితుల్లో, నీ జీవితంలో ఒక క్లారిటీ తీసుకురావాలని నేను చూస్తూ ఉన్నాను. నువ్వు దాచలేని స్థితి అది ఎక్కువగా ఉంది. దానివల్ల ఒత్తిడికి లోనవుతూ ఉన్నావు, మానసికంగా కృంగిపోతూ ఉన్నావు. ఒకటి దాచడానికి పోయి దానిని వెనుక 10 దాస్తూ వెళ్తూ ఉన్నావు. ఇక నీవు దాచలేని స్థితిలోకి చేరుకున్న సత్యం వెలుగులోకి రావడం ఖాయం. వెలుగులోకి రావడమే మంచిది అని నేను కూడా నిర్ణయించాను. కనుకనే ఆ సత్యం ఇప్పుడు బయటపడుతూనే ఉంటుంది. అలాగే కర్మ ఫలితం కూడా నువ్వు గత జన్మలో చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి పాపకర్మలు అనేవి కూడా ఇప్పుడు మంచి ఫలితాన్ని కూడా అందించబోతున్నాయి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలా జరిగినప్పుడు ఇది నాకు ఒక పెద్ద శిక్షలాగా ఉంది, దీన్ని నేను ఎలా భరించాలి, ఈ అగ్ని పరీక్ష నుంచి ఎలా బయటపడాలి అని. కానీ ఇది నీకు శిక్ష కాదు బిడ్డ, ఇది నీకు ఒక మార్గదర్శకం అని నేనైతే బలంగా చెప్తాను. ఎందుకో తెలుసా, ఆ రహస్యం నువ్వు నీలోనే దాచేసుకుని ఎక్కడ బయటపడుతుందో, ఎప్పుడు బయటపడుతుందో అని భారాన్ని మొయ్యలేక రోజు రోజుకి కుమిలిపోయి నలిగిపోతూ ఉన్నావు. ఒక్కసారి బయటపడిందనుకో ఆ క్షణం ఉంటుంది, అది బాధైనా కష్టమైన ఏదైనా ఆ తర్వాత నీ వాళ్ళు కూడా నిన్ను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. ఆ తర్వాత దానికి తగ్గ విధంగా నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పుకోవచ్చు, అది ఏదో ఒకటి తేలిపోతుంది. అలా కాకుండా ఏం జరుగుతుందో అని మనసులో దాచుకుని ఆ భారాన్ని మోసావు అంటే ఆ ఒక్క తప్పు దాచడానికి, ఆ ఒక్క భారము మోయటానికి 10 తప్పులు చేస్తావు, 10 విషయాలను దాచిపెడతావు, 10 విషయాలను అబద్ధం చెప్పాల్సి ఉంటుంది. అందుకనే ఈరోజు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇది నీకు శిక్ష కాదు తల్లి, ఇది నీకు మంచికే జరుగుతుంది, ఇది నీకు మార్గదర్శకం. ఈ రహస్యం బయటపడితే ఏమవుతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకంటే నువ్వు నిజమైన వ్యక్తిగా మారుతావు, నీపై ఉన్నటువంటి ఒత్తిడి తగ్గుతుంది, సంబంధాలు అక్కడ స్పష్టత వస్తుంది, కొత్త మార్గాలు ప్రారంభమవుతాయి. ఇక్కడ ఇది ఒక్కొక్కసారి షాక్ అవ్వచ్చు, కానీ చివరకు జరిగేది మంచే. మరి మొదట ఇది ఎందుకు అంటే పూర్తి స్థాయిలో నీ వెనుక కొంతమంది నష్టపెట్టే వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు. కొంతకాలంగా ఒంటరిగా అనిపిస్తుంది, అయితే అందరూ దూరం అయ్యారు. ఈ పరిస్థితుల వల్ల కొంచెం ఎడమొహం పెడమొహం రావచ్చు, ఒక్కొక్కసారి ఒంటరిగా కూడా అనిపించవచ్చు. అటువంటప్పుడు ఏమీ భయపడవద్దు, కొన్ని రోజులు పరిస్థితులు సర్దుకుంటాయి. ఈ నిజం బయటపడ్డప్పుడు తీసుకోవడానికి వాళ్ళు కూడా కొంచెం సమయం ఇవ్వాలి కదా. ఆలోచించాక వాళ్ళే మళ్ళీ అంతా సర్దుకొని మునుపటిలాగా మళ్ళీ నీతో యథావిధిగా ఉంటారు. ఇలాంటప్పుడే నువ్వు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి వెంటనే ఎవరిని ఎదుర్కోవద్దు, మాట పెంచుకో.